పరిశుద్ధమైన దేవా మీకే వందనాలు తెలియజేస్తున్నాం నాయన. రక్షక మీకే వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా మీకే వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మీరు ఇచ్చిన గొప్ప సమయం బట్టి వందనాలు. యేసయ్యా మీకే వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు మన నోరులు తెరుచుకుంటూ ఒకసారి మన దేవాది దేవుణ్ణి మనము కొద్దిసేపు ప్రారంభించే ముందు ఆయన ధ్యానిస్తూ మనము ఈ ఆరాధనలోకి వెళ్దాం. మన చింతలు, మన బాధలు, మన ఇబ్బందులు అన్నీ బయట వదిలేసి, మనకున్న సమస్యలు అన్నీ బయట వదిలేసి ఒక్కసారి ఆయన వైపు చూస్తూ, పరిశుద్ధమైన దేవా నీ వంటి వారు ఎవరు లేరు నాయన నిజంగా అని ఒక్క మాట ఆయనకి తెలియజేస్తూ ఈరోజు మనం ఆనందంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూసుకుంటూ, నిన్ను పోలిన వారు ఎవరు లేరు ప్రభువా, నీ వంటి వారు ఎవరు లేరు నాయన అని చెప్పుకుంటూ ఆయన వైపు చూసుకుందాం. కొద్దిసేపు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. యేసయ్యా స్తోత్రం. నేను ప్రతి ఒక్కరు నోరులు తెరుచుకుంటూ యేసయ్యా మీకే వందనాలు. యేసయ్యా మీకే వందనాలు వందనాలు నాయన. Lord, we give you glory. Hallelujah. పరిశుద్ధుడా 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 నాయన మీకే వందనాలు స్తోత్రాలు. ఓ యేసయ్యా, ప్రతి ఒక్కరు మన నోరులు తెరుచుకుంటాం. ఓ యేసయ్యా నా యేసయ్యా, Lord, we give you glory. ప్రభువా మీకే వందనాలు తెలియజేస్తున్నాం నాయన. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. ఈరోజు ఎల్ షదాయ్, ఎలోహీం, అడోనాయ్ మీకే వందనాలు ప్రభువా. ఈరోజు నా యేసయ్యా, యేసయ్యా మీకే వందనాలు 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 నాయన. వందనాలు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. మహిమా ఘనతకు అర్హుడవు నీవు ప్రభువా. మీ సన్నిధి ఎంతో గొప్పది నాయన. మా హృదయం కన్నా, మా పని పాటల కన్నా, యేసయ్యా మా ఆలోచనల కన్నా మించినది. యేసయ్యా నిన్నే ఆరాధిస్తున్నాం నాయన. ఈరోజు మేము ప్రారంభిస్తుండగా నాయన మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. ఎవరైతే రాలేపుతున్నారో వారు త్వరపడి వచ్చేటట్లు సాయం చేయండి. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. యేసయ్యా మీకే వందనాలు నాయన. మీకే వందనాలు 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 ప్రభువా. మీకే వందనాలు 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 వందనాలు. ప్రతి ఒక్కరము
ఒకసారి మన నోర్లు స్వరాలు విప్పుకుంటూ అని ఆరాధించుకుందాం. ప్రభా, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో మీ ఆత్మ సంచారం అక్కడ ఉంటుందని మీరు సెలవిచ్చిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకే వందనాలు, మీకే వందనాలు ప్రభా, మీకే వందనాలు. వందనాలు నాయన పరిశుద్ధుడా, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు నాయన. యేసయ్యా, నిన్నే యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసు యేసు యేసు, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఓ యేసయ్యా, మీకే వందనాలు, వందనాలు. మీకే వందనాలు, వందనాలు. మీకే వందనాలు ఆయన, వందనాలు. పరిశుద్ధుడా, వందనాలు నాయన. పరిశుద్ధుడా, వందనాలు, వందనాలు. నీ పరిశుద్ధతను చూచినా, నీ సౌందర్యమును గాంచినా, నా చుట్టూ ఉన్న చీకటి అంతా పోవును. నీ పరిశుద్ధతను చూచినా, నీ సౌందర్యమును గాంచినా, నా చుట్టూ ఉన్న చీకటి అంతా పోవును. ఆరాధింతున్ ఆరాధింతున్ నిన్నే, నిన్నారాధించుటకే నే జీవింతును. ఆరాధింతు నిన్నే, నిన్నారాధించుటకే నే జీవితును. యేసయ్యా, మీకే వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో ప్రభా, మీ పరిశుద్ధత మాకు దయచేయండి. Lord, as we are going into your presence today, we just want to acknowledge that you are in our lives and you are wonder working God in our lives, and you are working continuously in our lives and making our lives better day by day. ప్రతి అనుదినము నాయన మా జీవితంలో మీరుండి ప్రతి క్షణం ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. యేసయ్యా, మా వలనైతే కాదు నాయన, మా వలనైతే కాదు కానీ ప్రభా, కేవలము మీ ఆత్మ ద్వారా సమస్తము సాధ్యమని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. ఏ మానవుడు వల్ల కాదు కానీ ప్రభా, కేవలం మీ ఆత్మ ద్వారా, మీ సత్యము ద్వారా ప్రభా, మీ నామము ద్వారా నాయన మా జీవితంలో మీరుండి పని చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ మేము ఆరాధనలోకి వెళ్తుండగా నాయన మీరే మమ్మల్ని నడిపించమని అడగచ్చు. యేసునామమున అడిగి వేడుకున్నాం తండ్రి. గట్టిగా ఒకసారి అందరం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని నామం మీ అందరికి వందనాలు. ఈ దినము ఈ విధంగా కూడి ఆయన స్తుతించుట ఎంతో గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. గడిచిన వారాలన్నిటిలోని దేవుడు మనల్ని కాచి కాపాడి మమ్మల్ని నడిపించి ఈ విధంగా ఒక కుటుంబంగా మరలా మనల్ని చేర్చున్నందుకు ఒకసారి మన చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము మనము గడిచిన 25వ తారీఖు మనం క్రిస్మస్ అడ్వెంట్లోకి మనము ప్రవేశించాము కనుక ఒకసారి మనందరం కలిసి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా చెప్పుకుందామా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ పక్కల వైపు చూసుకుంటూ ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుంచి ఒకసారి చూడండి. మీ పక్కల వైపు చూసి ఎవరైతే మీకు కనబడుతున్నారో వారికి చూసి క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పుకుంటూ పలకరించుకుంటూ దేవుణ్ణి మనం స్తుతించుకుంటూ మన పాటలోకి వెళ్ళిపోదాం. మనందరంకి వచ్చిన పాట 51వ పాట, దూత పాట పాడుడి అనే పాటను పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుందాం ఒకసారి. ఆకాశమునందు
ఒకసారి మొదటి చరణం మరలా పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం ఒకసారి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తుకుంటూ ముందు దేవుని స్తుతించుకుందాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగానే మనం కలిసి అంధకారమయంలో వెలసను ఓ తారా అని రాయబడిన పాట మనము పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుంచి 54వ పాట. ఆయన స్తుతించుకుందాం ఒకసారి. చూపిన దేవుని ఆదయను, పాపులకై ఈ ప్రేమను చూపిన దేవుని ఆదయను లోకమంత ప్రకటింపను, భారము మనకు సగను. లోకమంత ప్రకటింపను, భారము మనకు సగను. We wish you Merry Christmas, we wish you Happy Christmas, we wish you Merry Christmas, we wish you Happy Christmas. అంధకార భయములో వెలసెను తారా, అంధకార భయములో వెలసెను తారా.
యేసు జన్మించెను మానవాళి ప్రభువుకు క్రీస్తు యేసు జన్మించెను అందరం కలిసి చెప్పుదాం ఒకసారి We wish you Merry Christmas We wish you Happy Christmas We wish you Merry Christmas We wish you Happy Christmas హల్లెలూయా Hallelujah హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి చాలా దుఃఖమైన మొహాలు పెట్టుకుని మనము ఆయన స్తుతిస్తున్నామేమో. ఒకసారి మరలా వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని పాడుకుంటూ ఆయన స్తుతించుకుందాం ఒకసారి. వి విష్ యూ మెరీ క్రిస్మస్ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఒకసారి సంతోషంగా Happy Christmas We wish you మెరీ క్రిస్మస్. We wish you చెప్పుదామా సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయును సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయును సమాధానము ఈ భూమిలో మనుజాయికి కలిగెను సమాధానము ఈ భూమిలో మనుజాయికి కలిగెను ఇంకొకసారి వి విష్ యూ We wish you మెరీ క్రిస్మస్. We wish you Happy Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అలాగే మనకు వచ్చిన పాట తెలిసిన పాట మనకి ఉదయించినాడు బాలయేసుడు మన సంఘంలో రచింపబడి సంగీతం చేయబడి మా చిన్నాన్న గారు అనిల్ గారు రాసి ఈ పాటని 2009 స్తుతి అర్పణ అనే ఆల్బంలో రిలీజ్ చేశారు. ఆ పాటను పాడుకుంటూ మనము దేవుని స్తుతించుకుందాం ఒకసారి. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుందాం మనం అందరం. ఉదయించినాడు బాలయేసుడు బెత్లెహేములో పశులశాలలో లోకరక్షకుండు ఉదయించెను ఉదయించినాడు బాలయేసుడు బెత్లెహేములో పశులశాలలో లోకరక్షకుండు ఉదయించెను ఉదయించినాడు లోకాన చీకటి తెర తొలగిపోయెను దివ్యకాంతి జగమంతా ప్రకాశించెను లోకాన చీకటి తెర తొలగిపోయెను దివ్యకాంతి జగమంతా ప్రకాశించెను పాపులకు పరమాత్ముడు వరములిచ్చెను నిత్య జీవపు మార్గం బయలుపరచెను పాపులకు పరమాత్ముడు వరములిచ్చెను నిత్య జీవపు మార్గం బయలుపరచెను ఉదయించినాడు
పర్వతశాలలో లోకరక్షకుండు ఉదయించెను ఉదయించినాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనం చివరిగా మహోన్నతుడా నీ రెక్కల చాటున అనే పాటను పాడుకుంటూ మనం దేవుని సంతోషంగా ఉన్నాను. ఒకసారి మీ పక్కల వైపు తిరిగి మిమ్మల్ని చూడడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ దినాన్న ఈ క్రిస్మస్ కాలంలో మిమ్మల్ని చూడడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పుకుందాం. ఒకసారి ఏదో నేను చెప్తున్నానని ఫోర్స్ఫుల్గా చెప్పకండి, కానీ సంతోషంగా హృదయపూర్వకంగా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీ రెక్కల చాటున అనే పాటను పాడుకుంటూ మనం దేవుని స్తుతించుకుందాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను. ఈ మాట చెప్పుకుందామా? మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము నన్ను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుని మనం ఒకసారి ప్రపంచమును నీ వాక్కు వలనే నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటగాని ఉరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. వేటగాని ఉరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. నా రక్షణ శృంగమా నా ఆశ్రయదుర్గమా, నా రక్షణ శృంగమా నా ఆశ్రయదుర్గమా. యేసయ్యా యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం.
అందరం మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుందాం. నా కన్నులెత్తుచున్నాను నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. యేసు నీ వైపు నా కన్నులెత్తుచున్నాను నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. రాకుండా రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయదుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయదుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మాట చెప్పండి ఒకసారి. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నేను నమ్మదగిన దైవం, నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇది సాక్ష్యములకు ఏర్పాటు చేయబడిన సమయం. ఎవరికైనా సాక్ష్యములు ఉన్నట్లయితే ముందుకు వచ్చి మీ సాక్ష్యములు పంచుకోవాల్సింది పెడుతున్నాం. బయట వరకు నించొని ఉండండి, అలాగే ఉండండి, వెళ్ళక్కర్లేదు. ఎవరికైనా సాక్ష్యములు ఉన్నట్లయితే ముందుకు వచ్చి మీరు సాక్ష్యములు పంచుకోవాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, సంఘానికి, అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు నా జీవితంలో చేసిన మేలుని బట్టి మరొకసారి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేట్లోను, నా భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చేట్లోను మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడుతున్నాడండి. మరి మేము ఇక్కడ నుంచి అక్కడికి స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయినప్పుడు దేవుడి మందిరానికి దూరం అయిపోతున్నాను అని నేను చాలా వేదన ఎంతో చెందుతున్నాను. మరి షిఫ్ట్ల వల్ల మరి కొన్ని ప్రార్థనలకు మిస్ అయిపోతున్నప్పుడు దేవుడు దగ్గర అడిగాను, ప్రభా మరి ఇలాగ అవుతున్నాను, ఆదివారం కూడా రావటానికి ఎందుకంటే అండి మేము అక్కడ అంత దూరం నుంచి కరెక్ట్ టైంకి బయలుదేరిన ట్రాఫిక్ వల్ల
మరి లేట్ అయిపోతుంది. బీ షిఫ్ట్లో అయితే మరి వచ్చేటప్పటికే 12 అయిపోతుంది. మరి పడుకునేసరికి మళ్ళీ ఉదయమే 4కి లేచి కానీ నేను వంటలన్నీ చేసుకొని 5కి బయలుదేరితే కానీ ఇక్కడ 7 లోపు రాలేకపోతున్నాము. అయినప్పటికీ దేవుడు మరి ఆదివారం మన 2 వారాలు రాలేదండి. మరి దేవుడు మరి ఈ అవకాశం నాకు ఈరోజు నాకు 5కే లేచిపోయానండి. ఎందుకంటే మరి దేవుడి మందిరానికి వెళ్ళానని బేగ లేచి బేగ పనులు చేసుకొని మరి రావటం జరిగింది. దేవుడు అయిపోద్దేమో వర్షిప్ అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టము. దేవుడి సన్నిధిలో గడపాలి, ఫస్ట్ కరెక్ట్ టైంకి రావాలని, దేవుడి మందిలో గడపాలన్నది నాకు ఫస్ట్ నుంచి ఇక్కడ నేర్చుకున్నాను. మరి దేవుడు మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మరి నా భర్త కూడా పోయిన జూన్లో చాలా సిక్ అయ్యారండి. షుగర్ చాలా ఎక్కువైపోయి చాలా సీరియస్ పరిస్థితి అయిపోయింది. అప్పుడు పాస్టర్ గారు కూడా ఫోన్ చేశాను, అమ్మ ఇలాగ ఉందంటే నువ్వేం దిగులు పడకు అని కొన్ని మెడిసిన్ చెప్పినప్పుడు ఆ మెడిసిన్ వాడినప్పుడు దేవుడు ఎంతగానో మరి తను రికవర్ అయ్యారండి. మరి డ్యూటీకి వెళ్తా కూడా దేవుడు ఎంతగానో అవకాశం చూపించాడు. అలాగే నేను కూడా డ్యూటీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దేవుడు ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. చేయలేనేమో ఇంకా అనుకుంటూనే ఉంటాను ప్రతిరోజు ఏ డ్యూటీకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు కరోనా వల్ల చాలా టార్చర్ ఎక్కువైపోయిందండి. అక్కడ దినం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ దేవుడు నన్ను ప్రతి విషయంలోనూ ముందుకు నడిపిస్తున్నాడు. మరి నా బిడ్డ కూడా ఎగ్జామ్స్ మరి మీకు అందరికీ తెలిసి కాలేజీ ఆగిపోయింది, ఎగ్జామ్స్ కూడా ఆగిపోయాయి. మరి ఖాళీగా ఉంటున్నాడని విజయవాడ వెళ్ళాడండి. ప్రస్తుతానికి అక్కడ ఉన్నాడు. మరి దేవుడు ఆ బిడ్డకు కూడా ఒక దారి చూపించాలని, కుటుంబం అంతా మళ్ళీ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలని, మరి మీ అందరి మధ్య నివసించాలని నా ఆశ. దేవుడు మరి నేను మందిరానికి వచ్చినప్పుడు దేవుడిని ఎన్నో అడుగుతాము, ప్రభా అలాగే ఇలాగానని. మరి అడిగినప్పుడు దేవుడు నేను కొన్ని అడిగాను దేవుడిని, అది నాకు తెలుసు. అడిగినప్పుడు ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడండి. మరి నా బిడ్డ విషయంలో కూడా కొన్ని నేను పెట్టి దేవుడు మందిరంలో అడుగుతున్నాను. మరి దేవుడు అవి కూడా నాకు ఇస్తాడని ఆశ ఉంది, నమ్మకం ఉంది. మరి మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని, అడుగు మంచిగా స్థిరపడాలి, మంచి ఉద్యోగం రావాలి. మేము ఎన్నో కష్టాలు పడి ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు, అది మీకు తెలుసు. మరి ఆ బిడ్డ ఏమీ లేకుండా అలాగా ఉండటం నాకైతే ఇష్టం లేదు. దేవుడు తప్పక ఇస్తాడని ఆశపడుతున్నాను. మరి మీరు కూడా మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారండి. ఒకసారి గట్టిగా మనము ఆయన దీవించేవాడు కనుక 2 చేతుల పైకెత్తి ఒకసారి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనందరం లేచి నిలబడి ఆయన ఆరాధించుకుంటూ మనము ముందుకు వెళ్దాం. కీర్తనలు 21వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దేవా నా మొర ఆలకించు, నా ప్రార్థనకు అని చెప్పుకుంటూ కీర్తనకారుడు రాస్తూ ఈ మాటలు అంటుంటాడు కదా. దేవా నిజంగానే నా మొర ఆలకించండి నాయన, నా ప్రార్థనకు చెవి యొక్కు అని చెప్పుకుంటూ మనం ఒకసారి మన 2 చేతుల పైకి ఎత్తుకుంటూ ఆయన స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, రక్షక మీకే వందనాలు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా మీకే వందనాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆయన వైపు చూసుకుంటూ మనం 2 చేతుల పైకి ఎత్తుకుంటూ దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. నా యేసయ్యా, యేసయ్యా ఆలకించువాడా, నా ప్రార్థన వినువాడా, మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు నాయన, వందనాలు ప్రభువా. యేసయ్యా స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. ఒకసారి 2 చేతులు పైకి ఎత్తుకుంటూ ఆయన ఆరాధించుకుందాం, మన స్వరాలు ఎత్తుకుంటూ. యేసయ్యా,
ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. దేవా నా మొర, దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర, దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. ఆయన స్తుతించుకుంటూ ఒకసారి మన రెండు చేతులు పైకి ఎత్తుకుంటూ, యేసయ్యా నా మొర ఆలకించుమా. నోరు నిప్పుకుంటూ ఆయన ఆరాధించుకుందాం ఒకసారి స్వరాలెత్తి. ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. నీవు నాకు ఆశ్రయంగా, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగముల నేను నీ గుడారములనుందును, నీ రెక్కల చాటున దాగి ఉందును. మాట చెప్పుకుందామా. యుగ యుగముల నేను నీ గుడారములనుందును, నీ రెక్కల చాటున దాగి ఉందును, నీ రెక్కల చాటున దాగి ఉందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నజరేయుడా పరిశుద్ధుడా కరుణామయా యేసయ్యా, నా కరుణామయా యేసయ్యా. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. రెండు చేతుల పైకి ఎత్తుకున్నాను. నజరేయుడా పరిశుద్ధుడా కరుణామయా యేసయ్యా,
నా కరుణామయా యేసయ్యా. ఒంటరి బ్రతుకులో నేనుండగా తోడుగా నీడగా నిలిచావుగా. ఒంటరి బ్రతుకులో నేనుండగా తోడుగా నీడగా నిలిచావుగా. ఎనలేని నీ ప్రేమకేమివ్వగలను, ఎనలేని నీ ప్రేమకేమివ్వగలను. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా చాటెదను నీ ప్రేమ. అవునెస్యా, ప్రతి చోట నీ సాక్షిగా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా చాటెదను నీ ప్రేమను. ఒకసారి రెండు చేతుల పైకి చెప్పుదాం ఈ మాట. నజరేయుడా పరిశుద్ధుడా కరుణామయా యేసయ్యా, నా కరుణామయా యేసయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా వేదనలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా వేదనలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. చెప్పుదమ్మా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మై. నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. ఒకసారి రెండు చేతులు పైకి ఆయనకి స్తుతించుకుందాం. ఒకసారి యేసయ్యా నాతో మాట్లాడండి నాయన. ఈరోజు క్రిస్మస్ కాలంలో నేను ప్రవేశించుకున్నాను. యేసయ్యా మీకే స్తోత్రం నాయన. హల్లెలూయా యేసయ్యా స్తోత్రం ప్రభువా. కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. కేరుబులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకే. అవునేశ్వర నా ప్రాణము, దేవా నా ప్రాణము సత్యం. దేవా నా ప్రాణము, దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. ఆరాధింతును. ఈ మాట చెప్పున్నాం ఒకసారి. ఆరాధింతును. మన స్వరాలు ఎత్తుకుంటూ ఆరాధింతును. ఆరాధింతును 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 ఆరాధింతును
కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ, కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. రెండు చేతులతో ఒకసారి ఆరాధింతును, మనస్ఫూర్తిగా ఈ మాట ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువని ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువని ఎడబాయను, నిన్ను విడువని ఎడబాయను. అవునేస్యా, విడువని ప్రేమ నీది నాయనా. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే. ఈరోజు ఒకసారి ఆయన ముందు మనం ఉన్నాం కదా, ఈ అడ్వెంట్ కాలంలోని ఆయన జననమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా, ప్రభువా మా కొరకు రాజుగా వచ్చి, మా కొరకు ప్రభువా తండ్రి అయిన దేవా నీ కుమారుని పంపించి మా కొరకు నాయనా, మా పాపముల కొరకు ప్రభువా సిలువెక్కిన ఆ కుమారుడు కొరకే, యేసయ్యా నీ కొరకే అని చెప్పుకుంటూ ఒకసారి రెండు చేతులు పైకి, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే మా కరము ఎత్తేదము, మోకరించిన శిరము వంచి నీ చేతులెత్తేదా, నీ కొరకే మోకరించిన శిరము వంచి మా చేతులెత్తేదా. అవును ప్రభా, నీ కొరకేనైనా మా ఆరాధన, మా ఆలాపన నీ కొరకేనైనా, ఎందుకంటే నీది మారని ప్రేమ ప్రభువా. ఈరోజు ఒకసారి మనము దేని గురించి అయితే సిద్ధపడి వచ్చామో జ్ఞాపకం చేసుకుంటూ, దేవా మారని ప్రేమ నీది నాయనా. యేసయ్యా మా కొరకు ప్రభువా పరలోకమును వదిలి నాయనా, యేసయ్యా మా కొరకు నాయనా, మా పాపముల కొరకు మమ్మల్ని రక్షించుటకు ప్రభువా వచ్చిన దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయనా. కేవలం నీ కొరకేనైనా మా కరములెత్తుతా, మా చేతులెత్తి ఈ మాట చెప్తున్నాం. అవును ప్రభా, దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది అని ఎలాగైతే మేము పాడము, నిజంగా ప్రభువా మా ప్రాణము మీ గురించి నాయన తప్పించుచుంటుంది నాయన. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఈరోజు పరిశీలించుకుందాం ఒకసారి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒకసారి దేవా నీ కొరకు నాయనా, నీ కొరకు ప్రభువా నా ప్రాణము తప్పిస్తుంది, నీ కొరకు నేను బ్రతుకుతున్నాను ప్రభా, నీ కొరకు నేను ప్రభా అనుదినము జీవిస్తున్నాను నాయనా అనే హృదయము మనకు ఉందా? ఈరోజు కీర్తనలు 61 రాస్తున్నట్లు, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగమని కీర్తనకారుడు రాస్తూ, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను నడిపించే దేవుడు ప్రభా
దేవా, నేను భూ దిగంతముల నుండి నేను మొరపెట్టుగా ప్రభా, ఏ మూలనున్నా ప్రభా, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నిలబెట్టి ప్రభా నన్ను కడుతున్నందుకు వందనాలు ప్రభా. నేనైతే ఎక్కలేను ప్రభా, ఆ ఉన్నతమైన స్థానంలోకి ప్రభా నేను ఎక్కలేను, ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళలేను కానీ ప్రభా కేవలం నీ వల్ల నాయనా. ఈ ఒక్క మాట చెప్పుకుందామా? ఈ ఒక్క మాట చెప్పుకుంటూ మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోదాం, ముందుకు వెళ్దాం. నా కరములు చాచి నీకై ఉన్నాను, నువ్వు వచ్చి నన్ను కౌగలించుకో. నా కరములు చాచి నీకై ఉన్నాను, నువ్వు వచ్చి నన్ను కౌగలించుకో. యేసయ్యా యేసయ్యా, ఓసారి నా వైపు చూడుమయ్యా. యేసయ్యా యేసయ్యా, ఓసారి నా వైపు చూడుమయ్యా. ఏమెత్తును ఏమిత్తును, ఏమిచ్చినా నీ రుణము నే తీర్చలేనయ్యా. ఏమిత్తును ఏమిత్తును, ఏమిచ్చినా నీ రుణము నీ తీర్చలేనయ్యా. యేసయ్యా యేసయ్యా, ఓసారి నా వైపు చూడుమయ్యా. యేసయ్యా, చివరిసారిగా ఈ మాట ఒకసారి. యేసయ్యా, ఓసారి నా వైపు చూడుమయ్యా. పరిశుద్ధమైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప ఆత్మ బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం సంఘం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తుకుని దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ కాలపు శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటూ మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? హెచ్ఎఫ్ పెంచాలి కొంచెం. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎద్దామా? హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి మీ పక్కల వైపు తిరిగి మిమ్మల్ని చూడడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాం. యేసయ్య ఎవరి గురించి వచ్చారండి? ఎవరి గురించి వచ్చారు యేసయ్య? బిజినెస్ చేయడానికి వచ్చారా యేసయ్య? వంటలు వండుకోవడానికి వచ్చారా? లేదు, ఎవరి గురించి వచ్చారండి? నా కొరకు చెప్దాం ఎవరి గురించి వచ్చారు. I want to set something straight today. ఈ దినాన కొన్ని విషయాలు మనము క్రిస్మస్ కాలంలోకి వెళ్ళబోతుండగా, లేకపోతే క్రిస్మస్ సీజన్లోకి మనము వెళ్ళబోతున్నాం. క్రిస్మస్ కాలము అంటే, లేకపోతే క్రిస్మస్ అనగానే మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం వచ్చేవి చాలా ఉంటాయి. చాలామందికి అయితే నా కుటుంబంలో నేను క్రిస్మస్ అనగానే మాకు కేక్స్ గుర్తొస్తుంటాయి.
అంటే తిండి గురించి కాదు నేను చెప్పేది. క్రిస్మస్ అనగానే కేక్స్ తయారు చేయాలి, లేకపోతే పిండి వంటలు తయారు చేసుకోవాలి, లేకపోతే అందరం కలిసి సంతోషంగా ఉండాలి. సంతోషము లేకపోతే ఆనందం. అందరం చెప్దాం ఆనందము. అయ్యో ఆనందం చాలా దుఃఖకరంగా చెప్తున్నారు. చెప్దాం ఒకసారి ఆనందంగా, ఆనందము అని చెప్దాం ఒకసారి. ఆనందము, సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా, ఎందుకంటే క్రిస్మస్ అనగానే మనకి చాలాసార్లు ఆనందము, సంతోషము, ఆ కాలంలో ఉన్న ఒక అనుభూతిని మనం గుర్తిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ అనుభూతిని నిజమైన జీవితంలోని ఏ విధముగా మనం పెట్టాలి, లేకపోతే ఆ అనుభూతిని, అంటే నేను ఇంగ్లీష్లో చెప్తే ఫీలింగ్స్ ఏంటంటారండి? ఫీలింగ్స్. ఆ ఫీలింగ్ని నిజ జీవితంలో ఏ విధముగా మనము దాన్ని ఆచరించాలి, లేకపోతే ఆ ఫీలింగ్స్ని లైఫ్గా ఎలాగ మార్చాలి మనము అనేది మనం నేర్చుకుందాం. హల్లెలూయా. అనుభూతిని జీవితముగా మార్చడము. హల్లెలూయా. ద క్రిస్మస్ ఫీలింగ్ హ్యాస్ టు టర్న్ ఇన్ టు లైఫ్. మనకి లూకా సువార్త ముందుకు వెళ్ళిపోదాం మనం. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 18 వరకు. ఎవరు చదవక్కర్లేదు, కానీ ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. అసలు వేర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జూస్? అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 18 వరకు, మనకి 1 నుంచి 8వ వచనం వరకు ఎవరైనా చదివి వినిపిస్తారా నాకు ముందుగా దయచేసి? మొదటి 10 వచనాలు లేకపోతే. మత్తయి సువార్త 2వ అధ్యాయము, చదవండి, మైక్ ఉంది. మత్తయి సువార్త కొత్త నిబంధన అండి, చదవండి ఎవరైనా. దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి ప్రశ్న మనకి కనబడుతుంది. యూదుల రాజు ఏంటండి? ప్రశ్న చదువుతారా ఒకసారి? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఒకసారి అందరం చెప్దాం. 2వ వచనం ఒకసారి చదువుతారా? యూదుల రాజుగా, ఒకసారి అందరం కలిసి చెప్దాం. 1 2 3 స్టార్ట్. వేర్ ఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్? జ్యూస్ కాదండి, జ్యూస్. యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు? మొట్టమొదటి ప్రశ్న. రెండవదిగా అక్కడ మనం చూసుకుంటే, చదవండి, తర్వాత చదవండి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును నేను చూసి ఆయన పూజింపమని చెప్పి వచ్చేది. అంటే ఇక్కడ వి కేమ్ టు వర్షిప్ హిమ్. అక్కడ హేరోదు రాజు యొద్దకు వెళ్ళి వారు ముగ్గురు జ్ఞానులు, మనము జ్ఞానుల గురించి మనము రాబోతున్న కాలంలోని తెలుసుకుందాం. ఎవరెవరు తెలుసండి జ్ఞానులు ఎన్ని మంది? చాలాసార్లు మనము డ్రామాలు వేస్తున్నప్పుడు ఇక్కడ జ్ఞానులు చక్కగా మంచి బట్టలు వేసుకొని ఏం చేస్తుంటారండి వారు? మనకి జ్ఞానులు అంటే ఏదో ఒక వారు శాస్త్రవేత్తలు, లేకపోతే సైంటిస్ట్, లేకపోతే అలా కనబడుతుంటారు. కానీ చరిత్ర మనం చూసుకున్నట్లయితే జ్ఞానులు అనగా 3 దేశపు రాజులు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 3 దేశపు రాజులు అంటే వారు రాజరికము వదులుకొని క్రీస్తు కొరకు వారు వెతుకుటము ప్రారంభించారు. హల్లెలూయా. వారు రాజరికము వదులుకొని, రాజు చేసే పరిపాలన వదులుకొని, వారు ఉన్న ప్రాంతమును వదులుకొని వారు క్రీస్తు కొరకు వెతుక్కుంటూ వస్తూ హేరోదు రాజు దగ్గరకు వచ్చి, యూదుల రాజు ఎక్కడున్నాడు? మేము ఆయన్ని దేని గురించి వచ్చారంటండి? 2వ వచనం తర్వాత చదవండి. ఆయన నక్షత్రమును చూసి ఆయనను ఏం చేయడానికి వచ్చారంటండి? మనం లైన్గా ఒక వచనాలు చదువుకుందాం. మొట్టమొదటిగా రాజుకి అడిగినది ఏంటండి? యూదుల రాజు. ఇక్కడ రాజుకి ఎవరైనా వచ్చి, ఇక్కడ రాజు ఎవరు అని అడిగి, యూదుల రాజు ఎవరండి? అక్కడున్న యూదుల రాజు ఎవరు? ప్రస్తుత దినాల్లోని హేరోదు రాజు దగ్గరకు వచ్చి అక్కడ అడుగుతున్న మాట, రాజుకి ఎవరైనా వచ్చి ఇక్కడ రాజు ఎవరని అడుగుతారా? ఎలాగుందంటే, పిఠాపురం మార్గంలో వెళ్తూ నేను ఒకసారి మొట్టమొదటిగా పిఠాపురం వెళ్తూ బండి మీద వెళ్తున్నప్పుడు ఆగి నేను పిఠాపురంలోకి వెళ్ళిపోయాను. అక్కడ బోర్డ్స్ ఏం లేవు, అక్కడ చూడడానికి ఏమీ లేదు. ఆయన అడిగి, ఇక్కడ పిఠాపురం ఎక్కడ అని అడిగితే ఏమంటారు వాళ్ళు?
ఊరిలోకి వెళ్ళి ఆ ఊరు ఎక్కడా అని అడిగితే ఏమంటారండి? ఏమైనా బుర్ర ఉందా మీకు? ఏమైనా పనిచేస్తుందండి? ఊరిలోకి వచ్చిన తర్వాత ఊరి పేరు అడుగుతారు. అలాగే రాజు దగ్గరకు వచ్చి, అక్కడ హేరోదు రాజు అంటే ఏదో చిన్న రాజు కాదండి, యూదులకి రాజు అక్కడ. హల్లెలూయా. మనం చూసుకుంటే రాజు యొద్దకు వచ్చి రాజు ఎక్కడా అని అడిగితే ఏమవుతుంది? రాజుకి కోపం వస్తుంది నిజంగానే. అక్కడ ఆ ఒక్క ప్రశ్న కాకుండా రెండోదిగా ఆయన్ని ఏం చేయడానికి వచ్చారంటే రాజు ఎక్కడా అని అడగడమే తప్పు మొట్టమొదటిగా. రెండోది ఏంటండి? ఆయన్ని పూజింపవచ్చు అంటే వి కేమ్ హియర్ టు వర్షిప్ హిమ్. దాని తర్వాత చదవండి. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. మనం చూసుకుంటే అంటే యూదుల రాజు వారు 3 రాజులు జ్ఞానవంతులు, మామూలు వాళ్ళు కాదండి. నేను వెళ్ళి ఏదో అడిగేస్తే అవ్వదు. వాళ్ళు రాజులు జ్ఞానులుగా వారు వచ్చి వారు వస్తున్నప్పుడు ఏదో 3 మనం ఎప్పుడు చూస్తుంటాం చిన్న చిన్న కథల్లోని, ఏదో 3 ఒంటెల మీద వచ్చి వారు రాలేదండి. రాజు బయలుదేరితే ఎలాగ బయలుదేరతారు? ఒక కార్టూన్ ఉండేది నా చిన్నప్పుడు, అల్లావుద్దీన్ అని. ఆ కార్టూన్లో ఒక రాజు, టిప్పు సుల్తాన్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ సుల్తాన్ రాజు కొన్న బలగము ఎంత పెద్దదంటే, వారు ఒక రాజు ఊరిలోకి వెళ్తుంటే కనీసం ఒక 150 ఒంటెలు ముందు వెళ్ళి తర్వాత ఏనుగు మీద రాజు వచ్చేవాడు. అంటే ఒక రాజు బయలుదేరితే ఏ విధంగా బయలుదేరతాడండి? తనకున్న సైన్యము, తనకున్న సంపద అన్నీ చూపించుకుంటూ ఒక రాజరికముతోని బయలుదేరతాడు. అక్కడ 3 రాజులు వారి రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ, వారు రాజరికాన్ని రిప్రజెంట్ చేస్తూ జ్ఞానుల వలె హేరోదు రాజు యొద్దకు వచ్చి రాజు ఎక్కడా అని అడిగారు. రెండోదిగా మేము ఆయన్ని పూజించడానికి వచ్చాము. మూడోది అక్కడ రాజు ఏ విధంగా వస్తారో వారందరూ అక్కడ ఆ ప్రాంతం అంతా చూసి వారు ఏం చేశారంటండి? కలవరపడ్డారు. నిజమే. అక్కడ ఒక 3 రాజ్యాలు కలిసి హేరోదు దగ్గరికి వచ్చి రాజు ఎక్కడా అని అడిగితే కలవరపడరా? అవునా కాదండి? కలవరపడతారు. కలవరపడిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాము. తర్వాత చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలియనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ చిత్తు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానము తేండని చెప్పి. ఇక్కడ హేరోదు రాజు ఒక ప్లాన్ వేశారు. మన అందరికీ తెలిసిన స్టోరీ. ప్రతి క్రిస్మస్ కాలంలో మనం వింటూ ఉంటాం. జ్ఞానులు వచ్చారు, హేరోదుని అడిగారు, హేరోదేమో జ్ఞానులు పిలిపించి మీకు ఆ రాజు హేరోదేమో ఎవరిని పిలిపించారండి? హేరోదు శాస్త్రులను, హిస్టారియన్స్, శాస్త్రులను తర్వాత ప్రధాన యాజకులను పిలిపించి ఏమడిగారు? ఎక్కడైనా అని చూస్తే వారు ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు అని చెప్పినప్పుడు ఆ జ్ఞానులు పిలిపించి హేరోదు రాజు రహస్యంగా మీకు ఒకవేళ ఆ శిశువు కనబడితే, లేకపోతే ఒకవేళ ఆ రాజు కనబడితే నాకు వచ్చి చెప్పండి. ఒక ప్లాన్ అక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా క్రిస్మస్ స్టోరీ మనకందరికీ తెలిసిందే. తర్వాత అక్కడ నుంచి అక్కడ యోసేపు మరియా వెళ్ళడము, లేకపోతే ముందుకు వెళ్ళడము, తర్వాత ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే. ఇక్కడ క్రిస్మస్ కాలము అందరం చెప్తాం. ఈ క్రిస్మస్ కాలంలోని ఏంటి ఎక్కువగా మనం ఆచరిస్తుంటాం? దేన్ని ఆచరిస్తుంటాం? మనము ఏమని అనుకుంటుంటాం అంటే క్రిస్మస్ అనగానే మనకి ఆ టైం టు సెలబ్రేట్, చక్కగా పండుగ చేసుకోవడం. ఒకటి మాట ద్వారా మనము ఏం చెప్తుంటాం? అ టైమ్ టు సెలబ్రేట్, అ హాలిడే టు బీ ఎట్ హోమ్. అంటే నాకు సెలవు దినాలు, ఇది చాలా బాగుంటుంది, నాకు సెలవు ఆచరిస్తాను, నేను చక్కగా ఇంటిలో ఉండడానికి నాకు ఒక హాలిడే. మూడోది బయింగ్ న్యూ క్లోత్స్, బట్టలు కొనుక్కోవడం.
అంటే క్రిస్మస్కు ఉన్న అర్థాలు నేను నిన్న రాత్ర వాట్ ఈస్ టుడేస్ క్రిస్మస్ ఇన్ ద వరల్డ్, వాట్ క్రిస్మస్ ఇన్ టుడేస్ వరల్డ్ అని నేను టైప్ చేస్తున్నప్పుడు అక్కడ ఇస్తున్న కొన్ని ఎగ్జాంపుల్స్, వారు ఇస్తున్న కొద్ది ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్రిస్మస్ ఈజ్ అ టైమ్ టు సెలబ్రేట్, క్రిస్మస్ ఈజ్ ద హాలిడే టు బీ అట్ హోమ్, బయింగ్ న్యూ కాస్ట్యూమ్స్, గిఫ్ట్స్ అండ్ కుకింగ్. ఇండియాలో లేకపోతే భారతదేశంలో క్రిస్మస్ అనగా ఏంటి అని అంటే వారు చెప్పిన 5 లిస్ట్ లేకపోతే అక్కడ ఉన్న 5 పాయింట్స్ ఏంటంటే ఆ టైం టు సెలబ్రేట్, పండగ చేసుకోవడం, రెండోది ఇంట్లో ఉండి చక్కగా గడపడం, మూడోది కొత్త బట్టలు కొనుక్కోవడం, నాలుగోది ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకోవడము, ఐదోది వండుకొని తినడం. చాలా సింపుల్గా పడేశారు అక్కడ. క్రిస్మస్ అంటే ఏంటంటే చాలా సింపుల్గా అక్కడ రాస్తారు ఇంటర్నెట్లోని. అంటే క్రిస్మస్ ఇన్ టుడేస్ వరల్డ్ ఎలాగుందంటే నేను అక్కడ దేవుణ్ణి వైపు చూడడం కాకుండా నేను నా మాట ద్వారా ఒక పండుగ అని చెప్పి నేను నార్మల్గా జీవించేస్తుంటాను. ప్రతిరోజు వచ్చే హాలిడే, ప్రతి పండుగకు వచ్చే హాలిడే లాగా నేను ఉండిపోతాను. కొత్త బట్టలు కొనుక్కుంటాను. అంటే కొత్త బట్టలు ఎవరికి కావాలి? నాకు కావాలి కొత్త బట్టలు, అవునా కాదండి? క్రిస్మస్ అంటే మనం ఏం చేసుకుంటాం? కొత్త బట్టలు కొనుక్కుంటారా లేదా చెప్పండి. ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు ఇటు పక్క. కొనుక్కుంటారా లేదా? ఎందుకు కొనుక్కుంటాం కొత్త బట్టలు? క్రిస్మస్కి ఎందుకు కొత్త బట్టలు కొనుక్కోవాలి చెప్పండి? ఏ చెప్పలు వినపట్లేదు. మాస్క్లు వేసుకుని ఉన్నారు అందరూ, మాట్లాడుతుంటే వినపట్లేదు నాకు. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు కూడా తెలియట్లేదు. కొత్త బట్టలు కొనుక్కోండి అంటే న్యూనెస్, పండుగ అండి. ఉన్నది ఒకే పండుగ మాకు, ఒకే పండుగ, ఓన్లీ ఓన్లీ ఫెస్టివల్ ఫర్ అస్. చక్కగా కొత్త బట్టలు కొనుక్కుంటాం, మంచి గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం ఒకరికొకరు. తర్వాత లాస్ట్ దాన్ని చెప్పింది ఏంటంటే చక్కగా మంచి వంటలు వండి తినేసి ఆమెన్. లాస్ట్లో ఓ మై గాడ్ బ్లెస్ దిస్ ఇట్ ఫర్ జీసస్ ఆమెన్, అంతే అయిపోయింది పండుగ. వాట్ ఈస్ క్రిస్మస్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో క్రిస్మస్ అంటే ఇక్కడ ఒక స్టోరీ లైన్ మనం చూస్తున్నాం. వేర్ ఇస్ ద కింగ్ ఆఫ్ జూస్? యూదుల రాజు ఎక్కడ? ఆయన్ని మేము ఆరాధించడానికి వచ్చాం. అక్కడ మొట్టమొదటి ప్రశ్న మనం చూసుకుంటే అక్కడ జ్ఞానులు, అక్కడ 11వ వచనం ఒకసారి చదువు వినిపిస్తారా? వారు ఆ నక్షత్రంను చూసి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఇక్కడ ఆగుదాం మనమండి. క్రిస్మస్ అంటే ఆయన జననంలో ఉన్న కొన్ని అంశాలను మనం తీసుకుంటూ ఈరోజు జ్ఞానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. మీ పక్కలను అడగండి అర్థమవుతుంది కదా అని. నాకు అర్థమవుతుంది. ఓకే, హల్లెలూయా. మొట్టమొదటిగా చూస్తే ఆయన్ని ఏం చేశారంటండి జ్ఞానులు? ఆయన్ని చూసి చదవండి, అత్యానందభరితులై క్రియారూపంలో అది ఏం చేశారు చదవండి ఒకసారి. అక్కడ ఇంటిలోకి వచ్చి సాగిలపడి ఆయన్ని ఏం చేశారంటండి? పూజించి. అక్కడ ఆగుదాం. పూజించడము. పూజించడం అంటే మనకు పూజించడం అన్న మాటకి మన క్రైస్తత్వంలోకి వస్తే ఆరాధించడం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వర్షిపింగ్ హిమ్. అక్కడ మనం 11వ వచనంలో మనం చూసుకుంటుంటే మెనీ టైమ్స్ వీ ఫైండ్ జీసస్ బట్ వీ మిస్ ద పార్ట్ ఆఫ్ వర్షిపింగ్ హిమ్. అక్కడ నేను యేసుక్రీస్తు బిడ్డను, లేకపోతే యేసుక్రీస్తు కుమారుడును, నేను యేసుక్రీస్తుతో జీవిస్తున్నాను, నేను సంఘంకి వెళ్తున్నాను, ప్రతి మీటింగ్లో ఉంటున్నాను, ప్రతిసారి నేను యేసుక్రీస్తుని తలంచుకుంటుంటున్నాను, కానీ ఆయన్ని ఆరాధిస్తున్నామా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది క్రిస్మస్ కాలంలోని ఆ జ్ఞానులు ఏ విధముగా ఆయన్ని లేకపోతే ఎదుర్కొన్నారు, ఏ విధంగా ఆయన్ని హౌ డిడ్ దే రిసీవ్ హిమ్, ఆయన్ని అంగీకరించారో మొట్టమొదటిగా మనం చూస్తే వారు అత్యానందభరితులై వారు ఏం చేశారంటండి? ఆయన్ని సాగిలపడి మొట్టమొదటిగా చేసింది పూజించారు. మనము ఈ అడ్వెంట్ కాలంలోని అంటే క్రిస్మస్ కాలము ప్రారంభం అవుతుంటే మనం చాలాసార్లు సిద్ధపడిపోతుంటాం. క్రిస్మస్కి సిద్ధపాటు అందాం ఒకసారి. ఏంటండి? గట్టిగా అందాం. సిద్ధపాటు, ప్రిపరేషన్.
ఈ సిద్ధపాటులో దేని గురించి సిద్ధపడతాం మనము? నేనైతే చిన్నప్పటి నుంచి చూసేది సిద్ధపాటు అంటే ఇంట్లోకి పెయింట్లు వేయించుకోవడము, ప్రతిదీ బాగు చేయించుకోవడము, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు సమకూర్చుకోవడము, తర్వాత చుట్టాలందరూ వస్తారు వారికి ఫోన్ చేసుకోవడము, పిలుచుకోవడము, ఇదే జరుగుతుంది. సిద్ధపాటులో మొట్టమొదటగా ఉండాల్సింది ఆయన్ని ఆరాధించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ కాలంలోని మనం ముందుకు వెళ్తుండగా ఆయన ఆ అనుభూతి జీవంలోకి మనము తేవాలి. ద ఫీలింగ్ షుడ్ కమ్ ఇన్ టు ద లైఫ్. ఆ క్రిస్మస్ ఫీలింగ్ మనకి జీవంలోకి రావాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఆయన్ని ఆరాధించాలి. హల్లెలూయా. వి మిస్ ద పార్ట్ ఆఫ్ వర్షిపింగ్ హిమ్. మనం చాలాసార్లు దేన్ని మనం గమనించుకుంటామంటే అత్యానంద భరితులై, తర్వాత చదవండి, సాగిలపడి ఆయన్ని పూజించి తర్వాత డైరెక్ట్ పెట్టి దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ ఆరాధించడం గురించి మర్చిపోతుంటాం. దేని దగ్గరికి వెళ్ళిపోతామండి? ఒకసారి చదవండి, 11వ వచనం నుంచి అందరూ తీసి చదవండి. ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. 1 2 3 స్టార్ట్. సాగిలపడి ఆయన పూజించి ఈ పాటకి వెళ్ళిపోతుంటాం మనం. తన పెట్టెలు ఇచ్చి ఏంటి అర్పించారంటండి? బంగారము, సాంబ్రాణి, బోలము. ఇవి మాత్రం చాలా బాగా గుర్తొస్తాయి మనకి. చిన్నప్పటి నుంచి ఆరాధించడం గుర్తుండదు, జ్ఞానులు వచ్చి పూజించడం గుర్తుండదు, సాగిలపడి ఆయన్ని పూజించడం అంటే హైందవ లేకపోతే పద్ధతి ప్రకారము పూజ అంటే ఎంతసేపు ఉంటుందో తెలుసండి? మినిమం 7 minutes. అతి చిన్న పూజ 7 minutes ఉంటుంది. థియాలజీలోని అక్కడ రిలీజియన్స్ చదువుతున్నప్పుడు ఐందత్వంలోని ఒక పూజ జరిపించి దాన్ని ముగించడానికి 7 నిమిషాలు పడుతుంది మినిమం చిన్న పూజ. హోమం అయితే 16 నిమిషాలు అతి చిన్నది. అలాంటిది పూజించడము అని ఒక మాట మనం చాలాసార్లు సింపుల్గా తీసుకుంటాం. పూజించడం అంటే మనకు తెలిసింది ఏంటి తెలుసండి? అదొక్కటే. పూజించడం అంటే మనకు తెలిసింది దండం పెట్టుకొని వెళ్ళిపోవడము. పూజించడము, వర్షిపింగ్ హిమ్ అని చెప్దాం ఒకసారి. ఆరాధించడము, గట్టిగా చెప్దాం ఒకసారి, ఆరాధించడము. హల్లెలూయా. ఈ కాలంలోని మనం మొట్టమొదటిగా చేయాల్సింది, ఎప్పుడూ ఆరాధిస్తాము. సంఘంలోకి వచ్చి 2 చేతులు పైకెత్తి ఆరాధించండి అనగానే 2 చేతులు పైకెత్తి ఆరాధించేస్తాం. కానీ ఈ సమయంలోని మనం ఎక్కువగా ఆయన్ని ధ్యానిస్తూ ఆయన వైపు చూసుకుంటూ, దేవా మా కొరకు, ఎవరి కొరకండి? దానికన్నా బెటర్, నా కొరకు. ఎవరి కొరకు? గట్టిగా చెప్తాం. నా అనేసరికి సంఘం ఎవరి కొరకు అంటున్నారు. ఎవరి కొరకండి? మీ పక్కల వైపు చూస్తూ నీ కొరకు. అమ్మో భయం వేసేస్తుంది. పక్కల వైపు చూపించి చెప్పండి, ఇలాగా చూపుడు వేలుతో చూపించి, నీ కొరకు, మన కొరకు ఆయన వచ్చాడు కనుక ఆయన ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము ఆరాధించాలి. ఆరాధించడం అంటే ఓన్లీ సంఘంకి వచ్చినప్పుడు 2 చేతుల పైకి కాదండి. బట్టలు ఉతుక్కున్నప్పుడు ఆరాధించవచ్చు, నిలబడి వంట చేస్తున్నప్పుడు ఆరాధించవచ్చు, బండి నడుపుతున్నప్పుడు ఆరాధించవచ్చు, ఏ సమయంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఆయన్ని మనము ఆరాధించవచ్చు. ఈ క్రిస్మస్ కాలంలో ఉన్న లేకపోతే ఆ గొప్పతనం ఏం చెప్పనండి, ఇంకా ఎక్కువగా మనం ఆరాధించగలం ఆయన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నేను మామూలు అనుదినము ఆరాధించడము నా 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 అనుదిన ఆరాధన కన్నా ఈ కాలంలో నేను దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తానండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నా గురించి వచ్చి నా కొరకు సిలువెక్కి మరణించి నన్ను కుమారునిగా చేశాడు. హల్లెలూయా. అందుకు నేను ఎక్కువగా ఆరాధిస్తాను. ఇట్ ఈస్ క్లియర్లీ రిటన్ that they found him, they just did not give him what they bought, but they added value to the gift. వారు ఇచ్చు బహుమానానికి వాల్యూని ఏమంటారండి తెలుగులో? విలువ కట్టారు. ఆ విలువ మనం చాలాసార్లు గిఫ్ట్స్ ఎందుకు ఇస్తుంటామండి? ప్రేమించిన వారికి మనము బహుమానం ఇస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా రోజుల నుంచి ఇంటర్నెట్లోని మంచి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కావాలి అని నేను చూసుకుంటున్నాను.
బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కావాలని నేను చూసుకుంటున్నప్పుడు మంచి మంచి ఇయర్ ఫోన్స్ నాకు దొరికాయి. కానీ ఖరీదు చాలా ఎక్కువ అయినప్పుడు నేను వెళ్ళి మా పిన్ని గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలండి అని అడిగాను. అడగగానే అలాగే బాబు అని చెప్పి టక్ 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 అని చేసి 2 నిమిషాల్లో నాకు అవి ఆర్డర్ చేస్తారు. ఎందుకు నాకు వెంటనే ఒక తెలియని వారు వ్యక్తి వచ్చి నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామా? లేదు. అక్కడున్న ప్రేమ బట్టి మనము ఇచ్చిన గిఫ్ట్ లేకపోతే దాని విలువ మనకి ఏం తెలియజేస్తుంది అంటే మన ప్రేమను తెలియజేస్తుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే వారు ఇచ్చిన బహుమానములు ఏంటంటే ఇచ్చారు? బంగారమును, సాంబ్రాణియు మరియు బోలము. వారు అక్కడ ట్రెజర్ అని రాయబడి ఉంటుంది, గిఫ్ట్స్ కాదండి, ట్రెజర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ గిఫ్ట్ అండ్ అ ట్రెజర్? గిఫ్ట్ అంటే ఏంటి? ట్రెజర్ని ఏమంటారండి? నిధికి బహుమానానికి తేడా ఏంటి చెప్పండి? ఫస్ట్ పాయింట్, నిధి చాలా పెద్దది, చాలా ఎక్కువ, బహుమానము చాలా చిన్నవి ఉంటాయి. రెండోది, నిధి దొరకడం చాలా రేర్. బహుమానాలు ఎవరైనా ఇస్తుంటారు. మనం చూస్తున్నప్పుడు డ్రామాలో ఇంత పెట్టెలతో మనం ఏం చేస్తుంటాం? బంగారం ఇంత పెట్టి బంగారం అంటే ఎంత అండి ఇప్పుడు చెప్పండి? చాలా ఎక్కువ. ఇంత బంగారమే 40,000 60,000 అంటున్నారు, ఇంత పీస్. అలాంటిది మనం చూస్తుంటాం డ్రామాలో వేసినప్పుడు బంగారు కలర్తో వేసి ఇంత పెట్టి బంగారం హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే దే యాడెడ్ వాల్యూ టు ద గిఫ్ట్. వారు ఇచ్చే బహుమానంకి వారు అక్కడ ఏం చేశారండి? నిధికి వారు విలువ కట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దే యాడెడ్ వాల్యూ టు ద వర్షిప్. మన ఆరాధనకి అంటే పూజించారు, వారు పూజించరి అని రాయబడి ఉంది కదండి అక్కడ. ఆ పూజకి వాల్యూ అంటే విలువ, వారిచ్చు బహుమానము. హల్లెలూయా. చాలాసార్లు మనం ఆరాధిస్తుంటాము. మనం ఆరాధనకి ఎటువంటి విలువ కలిగి ఉన్నాం? మనం ఏ విలువ మనం కలిగి ఉన్నాం ఆరాధించినప్పుడు? ఆరాధనకి విలువ ఏంటండి అని అడగచ్చు. ఆరాధనకి విలువ ఉంటుందా అసలు? అవును. ఎందుకంటే విలువ లేని ఆరాధన దేవునికి అంగీకారము కాదు. హల్లెలూయా. ఆ విలువ లేని ఆరాధన ఎలాగుంటుందంటే దేవాస్తోత్రం, ఆమేన్, అలాంటి ఆరాధన కాదు మనం చేసేది. ఎందుకంటే మనము ఆరాధించేది సజీవుడైన దేవుడు గనుక దానికి విలువ కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ 11వ వచనం బి భాగము మనం చూస్తున్నాం. తర్వాత చదవండి. 12 తర్వాత అది కాదండి, ముందు పాటే అది. ఆయన పూజించి తమ ఏం చేశారంటండి? తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఒక ప్రశ్న మనకు ఉంటుంటుంది, నేను ఆరాధిస్తున్నప్పుడు నిజంగా నా ఆరాధన దేవుని యొద్దకు చేరుతుందా అన్న ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? కలిగిందా? నా ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందా? నేను చాలాసార్లు అనుకునేవాడిని. ఎందుకంటే యవనస్తులుగా ఉన్నప్పుడు అందరూ దారి తప్పుతారు, అందరూ లోకంలోకి వెళ్తుంటారు. తర్వాత ఆ లోకం నుంచి మరలా దేవుని యొద్దకు వస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న నాకు కలిగేది, నిజంగానే నా ఆరాధన లేకపోతే నా ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందా? ఈ ప్రశ్న ఉందండి ఎవరికైనా? చాలా నెమ్మదిగా లాగా ఊపుతున్నారు, కానీ ఎవరికైనా ప్రశ్న ఉంటే చేతులు ఎత్తండి. ఆర్ మై ప్రేయర్స్ రీచింగ్ గాడ్? లేకపోతే ఈజ్ మై వర్షిప్ రీచింగ్ గాడ్? నా ఆరాధన కానీ నా ప్రార్థనలు కానీ దేవుని యొద్దకు వెళ్తున్నాయా అని ఒక ప్రశ్న ఉంటే దానికి జవాబు ఈరోజు మనం చూసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే వారు ఏం చేశారు? వారు బహుమానాలు ఏం చేశారంటండి? జస్ట్ అక్కడ పెట్టలేదు, ఇప్పి తర్వాత చదవండి.
బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసుకుంటే నా ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందో లేదో ఈ మాటలో మనం చూస్తాం. వారు ఏంటండి ఆ బహుమానాలను ఏం చేశారంటండి, ఎందుకు ఇప్పడం? బహుమానాలు ఇస్తే ఎలాగిస్తాం మనం? ర్యాప్ చేసి చక్కగా మంచి కవర్ వేసి రిబ్బన్ కట్టి స్టిక్కర్ అంటించి తీసుకోండి, అవునా కాదని. అలాంటిది యేసుక్రీస్తు వచ్చి అక్కడ అంటే విలువ, అందరం చెప్తాం ఒకసారి, విలువ గట్టిగా చెప్పండి, గట్టిగా, వాల్యూ. విలువ ఇప్పితే కానీ తెలీదు. బయట కవర్ ఎంత చక్కగా ఉన్నా, చక్కగా ఒక సామెత ఉంది, వెలకి పండు చూడు మేలునే ఉండు, పొట్ట విప్పి చూడు, సారీ తెలుగులో చాలా వీక్ నేను, మేడి పండు చూడు ఏంటండి బయటికి చాలా చాలా బాగుంటుంది, పొట్ట విప్పి చూస్తే అంటే దాని లోపల చూస్తే అంటే బయట నుంచి కన్నం కనబడదు, బయట నుంచి ఎటువంటి రంధ్రం కానీ ఏ కన్నం కానీ పురుగెళ్ళినట్లు కనబడదు. వంకాయ చూస్తే కనబడదు, పుచ్చులుంటే ఎలా తెలుస్తుందండి? కన్నాలంటే ఏం చేస్తాం? పడేస్తాం. దాన్ని ఈ ఫ్రూట్ని చూస్తే ఏం కనబడదు. అది బీజముగా ఉన్నప్పుడే దాంట్లో పురుగు గ్రో అవుతూ ఉంటుంది. అది పెద్దదవుతున్న కొద్దీ లోపలంతా తింటూ ఉంటుంది కానీ బయటికి రాదు అది. ఆ విధంగానే ఒక గిఫ్ట్ మనం చూస్తే బయటికి చాలా చక్కగా మనం చుట్టి దానికి స్టిక్కర్ వేసి ఎన్నో డెకరేషన్లు చేసి ఇస్తాం, దాంట్లో ఏముందో కూడా తెలియదు. ఈ మధ్యన కొత్తగా ఒక అలవాటు, గిఫ్ట్లో మళ్ళీ ఇంకో గిఫ్ట్, ఇంకో కాగితం చుట్టి, దాంట్లో ఇంకో కాగితం చుట్టి, దాంట్లో ఇన్ని రాయలు పెట్టి. నా బర్త్డేకి అలాంటి గిఫ్ట్ ఇచ్చారు ఒకసారి. ఇంత పేపర్, న్యూస్ పేపర్ ఇంత డబ్బా, ఇంత డబ్బాలో మళ్ళీ ఇంత డబ్బా, ఇంత డబ్బాలో మళ్ళీ ఇంత బాక్స్, ఇంత బాక్స్లో మళ్ళీ ఇంత బాక్స్, లాస్ట్కి ఇంత బాక్స్ అంటే చిన్నది, అంటే చూడడానికి చాలా. కానీ ఈ జ్ఞానులు, ఈ ముగ్గురు రాజులు, వారు దేవునికి అర్పించినది మూసివేయబడలేదు. హల్లెలూయా. వారు అక్కడ తెరిచి దేవునికి అర్పించారు. ఏంటంటే అర్పించారండి? బంగారమును బోళమును. నా ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్తున్నాయా లేదా అని నేను చెక్ చేసుకోవడానికి ఒకటి, నా జీవితము నేను తెరిచి పెట్టాలి దేవుని ముందు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా జీవితాన్ని నేను మూసివేయబడి, అంటే యాడింగ్ వాల్యూ, లోపల ఏముందో దేవునికి మనం ఏం చేయాలి? హల్లెలూయా, చూపించాలి. నన్ను నేను కవర్ చేసుకొని కేవలం నా ప్రార్థన వెళ్తే చాలు నాకు మేలు కలుగుతుంది అని అంటే అవ్వదు. నా జీవితము యేసుక్రీస్తు యొద్దకు ఎప్పుడైతే ఆ జ్ఞానులు వచ్చి ఆ బంగారము సాంబ్రాణి బోళము అక్కడ పెట్టేసి వెళ్ళిపోలేదు. వారు మొట్టమొదటిగా ఆయన్ని వారు కనుక్కున్నారు, ఎక్కడుందో ఎతికారు, ఎతికి ఆయన కనుక్కొని రెండోదిగా ఆయన దగ్గరికి వచ్చి అక్కడ సాగిలపడి ఆయన్ని పూజించి ఆరాధించి మూడోదిగా ఆయనకి బహుమానాలు అర్పించారు. ఆయన్ని మనం వెతకబడాలి, మనం వెతుక్కోవాలి ఆయన్ని. రెండోదిగా ఆయన్ని ఆరాధించాలి. మూడోదిగా మన జీవితాన్ని ఆయన ముందు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఆయన వెతుకుతాము. బాప్తిజం తీసుకునే ముందు, నేను బాప్తిజం తీసుకుంటున్నప్పుడు అవును నేను వెతుకుతాను, వెతికి యేసు కావాలి నాకు. మీకు యేసు కావాలంటే అవును యేసు కావాలి, యేసు నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తున్నావు అంటే ఎస్, ఐ యాక్సెప్ట్ అండ్ ఐ అగ్రీ. సింపుల్గా ఎస్. రెండోది, చర్చికి వస్తాము, ఆరాధిస్తాము, ఈ క్రిస్మస్ కాలంలో ఎక్కువగా చేస్తుంటాము. కానీ మూడోది చాలా కష్టము. నా ప్రార్థనలు దేవుని యొద్దకు చేరుతున్నాయా లేదా, లేకపోతే అని ఒక ప్రశ్న మనకుంటే ఈరోజు జ్ఞానులను చూసుకున్నప్పుడు మనం ఒకటి చేయాలి. ఏంటంటే వారు బహుమానాలు తెచ్చి దానికి విలువ చూపించారు. హల్లెలూయా. నీ జీవిత విలువ ఈరోజు దేవుని యొద్ద నువ్వు చూపించాలంటే నీ జీవితాన్ని దేవుని యొద్ద నువ్వు తెరవబడాలి. హల్లెలూయా. ఓపెన్ అప్ యువర్ లైఫ్ టు గాడ్. చాలాసార్లు ఒకరి దగ్గర నా జీవితం గురించి చెప్తే నేనేమవుతానండి? సిగ్గుపడుతుంటాం. హల్లెలూయా.
చెప్పింది ఎంతమందికి అర్థమైంది ఈరోజు? హల్లెలూయా. ఐ నీడ్ టు ఫైండ్ హిమ్. ఒకవేళ మీరు ఆయన్ని ఇంకా మీకు దొరకలేదైతే ఈ క్రిస్మస్ కాలంలో 3 మనకి ఉన్నతమైన పరిస్థితులు మనము చూడాలి, లేకపోతే చేయాలి. 3 జ్ఞానులు మనం చూసుకుంటూ హేరోదు రాజు ఏమన్నాడంటే, మీకు ఒకవేళ ఆయన కనబడితే నాకు వచ్చి చెప్పండి. హేరోదు రాజు ప్లాన్ వేరు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ 3 జ్ఞానులు అక్కడ మీకు ఆ నక్షత్రాన్ని చూసి వారు ఏం చేశారంటండి? 11వ వచనం మరలా చదువుదాం ఒకసారి. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందపడు, అంటే యేసుక్రీస్తుని చూసినప్పుడు నేను ఏమవ్వాలి? ఆనందపడాలి, అత్యానందభరితులై. అంటే నేను ఆయన్ని చూసినప్పుడు, ఆయన్ని నేను ఆరాధించినప్పుడు, ఆయన్ని నేను అర్పించినప్పుడు నేను ఆనందంతోనే వెళ్ళాలి. ఆయనలో దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, పళ్ళు కొరుకుట ఉండదు. హల్లెలూయా. ఎవరన్నారండి దేవునిలో దుఃఖం ఉంటుందని? క్రిస్మస్ కాలంలో ఆయన వైపు చూస్తున్నప్పుడు దుఃఖము, బాధ, ప్రతి ఒక్కటి ఆయన తుడిచివేసి ఒక్కటే మనకు కనబడుతుంటుంది. ఒక బాల శిశువు, లేకపోతే ఒక చిన్న పిల్లవాడు, లేకపోతే ఒక శిశువు అక్కడ ఒక తొట్టిలో పడుకోబెట్టి మన కొరకు మన రాజు వలె జన్మించడం మనం చూస్తున్నాం. కానీ ఈ క్రిస్మస్ కాలంలో మనకు కనబడాల్సింది ఆ సిలువ పైన మరణించిన మరణము, మరలా తిరిగి లేచి పునరుద్ధానుడై మన కొరకు మన ఆయనతో సమానులుగా చేయబడి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఒక మార్గము ఇచ్చిన ఒక రాజు మనకు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ కాలంలోని, ఈ అడ్వెంట్ సీజన్లోని నేను ఆ క్రిస్మస్ కాలం దేవుని యొద్దకు నేను దగ్గర అవ్వాలి. మొట్టమొదటగా నేను ఆయన్ని వెదకాలి. చాలాసార్లు చాలా సింపుల్గా ఈ మాట ఉంటుంది, ఆయన్ని వెదకాలి. వెతికితే ఏదైనా దొరుకుతుంది. వెతికే మనసు మనకి ఉండాలి. రెండోదిగా ఆయన్ని చూసి మనము ఆనందించి ఆరాధించాలి. మూడోదిగా మన జీవితము ఆయన ముందు విప్పబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను దాచుకొని సమస్త భారం ఏం చేయమంటున్నాడండి యేసయ్య? ఆయన మీద మోపమంటున్నారు. నీ భారం నాకు ఇవ్వు, నేను మోస్తాను అని ఆయన అంటున్నారు. చాలామంది నిద్రపోతున్నారు. ఒకసారి పక్క వాళ్ళకి లేపండి వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎవరి గురించి వచ్చారు? పక్క వాళ్ళ వైపు చెప్పండి. నీ గురించి వచ్చారు. గట్టిగా చెప్పండి ఒకసారి. నీ గురించి వచ్చారు. గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వస్తే ఎలాగ నిద్రపోతే మరలా వచ్చినప్పుడు ఏమవుతామండి? నిద్రపోతే ఎలాగండి? నిద్రపోతే ఇంట్లో చక్కగా రాత్రి అంతా నిద్రపోయి వస్తాం. చల్లగా ఉంది కదా, చక్కగా అలాగే చిన్న. ఒకవేళ వేసి ఇప్పుడే వస్తే ఆయనతో వెళ్తామో మనం? జాగ్రత్తగా విన్నాం. హల్లెలూయా. ఇక్కడ 11వ వచనంలో చాలా చక్కగా 11వ వచనం నుంచి వారు యేసుక్రీస్తుని కనుక్కున్నారు, ఆయన్ని ఆరాధించారు, ఆయనకి అర్పించారు. ఈ 3 మనం చూసుకుంటే దే ఫౌండ్ జీసస్, దే వర్షిప్ జీసస్, దే ఆఫర్డ్ టు జీసస్. వాట్ దే గాట్ ఈజ్ జీసస్ హిమ్సెల్ఫ్. మనము ఈ 3 కార్యములు లేకపోతే క్రియలు మనం చేస్తున్నప్పుడు మనకి చివరిగా ఒక బహుమానము దొరుకుతుంది. మనకి ఆ బహుమానమే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఆరాధించి ఆయన కనుక్కొని ఆయన్ని అర్పించినప్పుడు మనకి ఇచ్చే బహుమానము ఆయన రక్షణ. హల్లెలూయా. యేసుక్రీస్తులో దొరికే రక్షణ, యేసుక్రీస్తులో దొరికే క్షేమము, యేసుక్రీస్తులో దొరికే కృప. హల్లెలూయా. ద గ్లోరీ, హోప్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా? ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి
ఆమెను చూచి దయాప్రాప్తురాలా, దయాప్రాప్తురాలా శుభము, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం విన్నప్పుడల్లా నా ఒళ్ళు జలదరిస్తుందండి. ఐ గెట్ గూస్ బంప్స్. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ మాట ప్రభు నీకు తోడై ఉన్నాడు అనే ఒక మాటకి అర్థం ఏంటండి? ఇమ్మానుయేలు. ఏంటండి? ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడై ఉన్నాడు. వేరెవర్ వి గో. ఈ కాలంలో మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు మనకి ఇమ్మానుయేలు దేవుడిగా మన జీవితంలో నిలిచి ఉన్నాడు, మనకి తోడై ఉన్నాడు. ఒకసారి చెప్దామా? ఇమ్మానుయేలు దేవుడిగా నాకు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనము వెతుకుతూ ఉంటాం, నాకు తోడు ఎవరు లేరు, నాకు తోడుగా ఎవరు లేరు. తోడుని ఇది కేవలం భార్యాభర్తలే కాదండి, ఒక ఫ్రెండ్, ట్రస్టెడ్ పర్సన్. అంటే నేను నమ్మే వ్యక్తి నాకు తోడుగా, నీడగా, అండగా. చాలాసార్లు ఆ మాటలు వాడుతూ ఉంటాం మనం. నాకెవరు లేరు, నాకు తోడుగా, నాకు నడిపించేవాడు, నాకు స్వస్థతనిచ్చేవాడు, నన్ను అప్పుల నుంచి బయటికి తీసేవాడు, నన్ను ప్రతి ఒక్క కార్యక్రమం నుంచి లేకపోతే ప్రాంతం నుంచి ఎత్తిపెట్టేవాడు ఎవరు లేరు. కానీ వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందండి? చదవండి మరలా, అందరం చదువుదాం ఒకసారి. దయాప్రాప్తురాలా నీకు, అక్కడ మరియమ్మను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి ఇది? గాబ్రియేలు దూత అక్కడ వచ్చి అక్కడ గంభీరముగా ఒక స్టేట్మెంట్ అక్కడ చేస్తుంది. నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అంటే అటువంటి మాట మన జీవితంలో నెరవేరుతుందంటే ఎంత సంతోషం అండి. ప్రభు నీకు తోడై ఉన్నాడు అంటే చాలా సింపుల్గా తీసుకుంటాం ఈ మాట. చాలా సింపుల్గా, నాకు తోడై ఉన్నాడు, ఓకే ఫైన్, నెక్స్ట్ ఏంటి? కానీ ఈ మాటను మనము జాగ్రత్తగా గమనిస్తే, ప్రభు నాకు తోడై ఉన్నాడు అని ఒక మాటను మనం చూసుకుంటే, ఏంటండి తోడు? ఎల్లప్పుడూ, నిరంతరము, టైం కాదు, ఇట్స్ నాట్ టైం బౌండ్, ఏ టైంలో కాదు, ప్రతిసారి నాకు దేవుడు ఏమై ఉన్నాడండి? తోడై ఉన్నాడు. యాక్సెప్ట్ దిస్ ఇన్ దిస్ క్రిస్మస్. నాకు ఆయన తోడై ఉన్నాడని మనం నిజంగా అంగీకరిస్తే అద్భుతాలు మనం చూస్తాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ కాలంలోని మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, సమస్తము నాకు సాధ్యమే. హల్లెలూయా. ఏ కార్యక్రమము, నేను అంటాను, ఈ క్రిస్మస్ కాలంలోని నేను ఏ పని తలపెట్టినా నేను ఏమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎనీథింగ్, ఎనీ వర్క్, నేను దేని గురించి ఆలోచించినా దాంట్లో నాకు విజయం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ ప్రాంతంకు వెళ్ళినా నాకు విజయం కలుగుతుంది. ఏ ప్రాంతం నేను వెళ్ళినా విజయవంతుడిగా నేను నిలబడతాను. ఎటువంటి క్రియలో నేను ఉన్నా విజయవంతుడిగా నన్ను దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము 3 విషయాలు నేర్చుకుందాం. ఆయన్ని మనం కనుక్కోవాలి, రెండోదిగా మనం ఆయన్ని ఆరాధించాలి, మూడోదిగా మన జీవితం ఆయన ముందు తెరిచి పెట్టాలి. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మన కొరకు వచ్చాడు, మనకి తోడై ఉన్నాడు. లేచి నిలబడి మనము ఆయన్ని ఒక్కసారి ప్రార్థన చేసుకుంటూ, మనము ధ్యానించుకుంటూ, ఒకసారి పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం. దేవా, ఈ క్రిస్మస్ కాలంలో నేను ఆయన ఏ విధంగా ప్రభా నేను నడవాలో, ఏ విధంగా యేసయ్యా నా జీవితంలో నేను ఏ విధంగా ఈ నా ఉన్న ఫీలింగ్స్ని నిజ జీవితంలోకి ఎలాగ నేను లైఫ్గా మార్చాలో, నాకున్న అనుభూతిని జీవంలోకి ఎలాగ తేవాలో మీరు నేర్పించినందుకు వందనాలు. ఆయన్ని వెతకడం ఒక అనుభూతిగా ఉండిపోతుందేమో, ఆయన ఆరాధించడం ఒక అనుభూతిగా ఉండిపోతుందేమో, మన జీవితం ఆయన ముందు పెట్టడం ఒక అనుభూతిగా ఉండిపోతుందేమో. అది నిజ జీవితముగా మారాలి. ఆయన్ని వెతకడము నేను పొందుకున్నాను అని చెప్పి మనకు జీవితంలో మారాలి. ఆయన్ని ఆరాధించడము జీవముగా మారాలి. ఆయన నేను పొందుకున్నాను, నా జీవితంలో ఆయన ఉన్నాడని నిజ జీవముగా మారాలి. ఒక అనుభూతిగా ఉండకూడదు. మన ఆరాధన
కి విలువ కట్టి, మనకు విలువ కట్టి ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మన కొరకు ఉన్నాడు. ఈరోజు ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, ఎందుకు పనికిరానటువంటి మా కొరకు నీ అత్యున్నత సింహాసనమును విడిచి దేవ మా కొరకు ఈ లోకంలోనికి వచ్చినావు. జ్ఞానులైతే తమ రాజ్యమును, తమ ఆధిపత్యమును, తమ అధికారమును, తమకున్న ఔన్నత్యమును విడిచి నిన్ను వెతికి ఉన్నారు ప్రభా. చాలా మార్లు మా పరిస్థితులను విరిచి మేము వెతకటానికి మేము రాలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం. దేవా, వారు అంత ఔన్నత్యులైనప్పటికీ మీ ఎదుట సాగిలపడి తమను తాము తగ్గించుకుని ఆరాధించి ఉన్నారు. చాలా మార్లు నీ సన్నిధిలో మేము చేతులెత్తుటకైనను నైనా తండ్రి మా హృదయమును మేము అప్పగించలేకపోతున్నాం. దేవా, మా హృదయాంతరంగములో నుండి ప్రార్థన చేయలేకపోతున్నాం, నిన్ను స్తుతించలేకపోతున్నాం తండ్రి. మా హృదయాల్ని మూడవదిగా విప్పలేకపోతున్నాం అయ్యా. మా సీక్రెట్స్ మాలోనే దాచుకుంటూ మా జీవితాల ముందుకి కొనసాగిపోతూ ఉంటున్నాయి. నీ దగ్గర ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నాం తండ్రి. దేవా, ఈ నూతనమైనటువంటి దినాల్లో, ఈ నూతనమైనటువంటి క్రిస్మస్లో ప్రభా నూతనత్వాన్ని మాకు దయచేయండి. దేవా తండ్రి ప్రభా, మాకున్న స్థితిని విడిచి నిన్ను వెదికి దేవా నిన్ను కనుగొని ప్రభా నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించి మా జీవితము పరిపూర్తిగా నీ వైపు, మా అంతరంగంలో ఉన్న పరిస్థితులన్నిటినీ నీ ఎదుట మేము పెట్టి ప్రభా తండ్రి నీ తోడును మేము పొందుకోగలగడానికి ఈ క్రిస్మస్లో మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచండి. ఎవరైతే ఈ దినము మొదలుకొని ప్రభా తండ్రి ఈ కార్యములు చేయుటకు సిద్ధపడుతున్నారో, సాగిలపడుటకు, ఆరాధించుటకు, ఒక్క మందిరంలోనే కాదు నాయన ఇంట్లో ఉంటున్నప్పుడు దేవప్రభాతని నాయన రాత్రి వేళల వేకువచ్చామున ప్రార్థించి నేను వెతుకులాడుటకు, తమను తాము నాయన తండ్రి అప్పగించుకున్నటకు ఎవరైతే నీ సన్నిధిలో ఒప్పుకోలు చేసుకున్నారో వారిని బలపరిచి నాయన తండ్రి ప్రభా ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాతో ఉండి నడిపించు. ఈ ఒప్పందమును మీరు స్థిరపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసులో ఆనందం, యేసులో సంతోషం, యేసులో నిత్య జీవము ఉన్నది. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన అర్పణలు అర్పించుకుందాం ఒకసారి. యేసులో సంతోషం, యేసులో సర్వము, యేసులో పరిపూర్ణత ఉన్నది. యేసే రక్షణ తెలుసుకో నేస్తమా, నీ జీవితం విలువైనది చేరుమా. యేసే నిరీక్షణ తెలుసుకో నేస్తమా, నీ జీవితం ఆ ప్రభువుకు అర్పించుమా. యేసులో ఆనందం, యేసులో సంతోషం, యేసులో నిత్య జీవము ఉన్నది. యేసులో సత్యము, యేసులో సర్వము, యేసులో పరిపూర్ణత ఉన్నది. యేసే రక్షణ తెలుసుకో నేస్తమా, నీ జీవితం విలువైనది చేరుమా. యేసే నిరీక్షణ
తెలుసుకో నేస్తమా, నీ జీవితం ఆ ప్రభువుకు అర్పించుమా. యేసులో ఆనందం, యేసులో ఆనందం, యేసులో సంతోషం, యేసులో నిత్య జీవము ఉన్నది. యేసులో సత్యము, యేసులో సర్వము, యేసులో పరిపూర్ణత ఉన్నది. కలుగుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఇంత మంచి ప్రభా నాయన తాకిడిని మేము అనుభవిస్తూ గొప్ప తండ్రి నీ సన్నిధిని అనుభవించటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, మేము ఏపాటి వారమయ్యా, ఎందుకు పనికిరానటువంటి వారు, ధూళి వంటి వారు, బూడిద వంటి వారమయ్యా. మమ్మల్ని మీరు ప్రేమించి మీ రక్షణను మాకు ఇచ్చి ఉన్నారు. అందుకొరకే కదా ఈ లోకంలోనికి మీరు వచ్చి ఉన్నారు యేసయ్య. నాయనా, మీ ప్రేమ ఎంత గొప్పది. మీ ఔన్నత్యమును వీడి, మీ ఆధిపత్యమును వీడి మా కొరకు రిక్తునిగా ఈ లోకమునకు వచ్చినారయ్యా. దేవ, మాకు బహుమానముగా ఉండుటకై, మాకు తోడుగా ఉండుటకై, నిత్యము మమ్మలను ప్రభు అంటి పెట్టుకుని ఉండడానికి, మమ్మల్ని విడువక ఎడబాయక కాపాడుచు ఉండడానికి మీరు లోకమునకు వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ దినాన్న మీరు మాతో మాట్లాడిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలో అనేకమైన వాటిని మేము వెతుకుతున్నాం, కానీ దేవా, నీ యొక్క ఉనికిని వెతకటానికి మా మనస్సును సిద్ధపరచుకోవడానికి మీరు సహాయం చేయండి నాయన. మా బిజీ స్కెడ్యూల్స్ని దేవా నాయన తండ్రి, మాకున్నటువంటి దేవాప్రభ సమస్తమును వీడి నీ సన్నిధిని వెదుకులాడుట మాకు నేర్పించండి ప్రభా. నీ సన్నిధిలో సాగిలపడటం మాకు నేర్పించండి. నీ సన్నిధిలో మిమ్మలను ప్రభా తని నాయన ప్రభా ఆరాధించటం మాకు నేర్పించండి. మమ్మలను ఉన్నతముగా మీ నామమును ప్రభా ఎత్తిపట్టి నిన్ను ఆరాధించటం మాకు నేర్పించమని బ్రతమాలు వేడుకొంచున్నాను. దేవానాయన, మా హృదయాల్ని విప్పి నీ ఎదుట మమ్మల్ని మేము అప్పగించుకున్నట మాకు నేర్పించండి. ఈ క్రిస్మస్లో ఈ గొప్ప సత్యంలోనికి మమ్మల్ని మేము ముందుకు కొనసాగించుకుంటకు మమ్మల్ని ప్రత్యేకపరిచి నడిపించమని వేడుకుంటున్నాను. ఇదిగో దేవా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవ్వన బిడ్డను, స్త్రీలను, పురుషులను, పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి వారి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. ఇదిగో నీ సన్నిధిలో అర్పించిన ప్రతి అర్పణను నాయనా 30 60 100 దీవించి నాయనా తండ్రి, నిండారు అయినటువంటి దీవెనలు ప్రతి ఒక్క వ్యక్తిగతంగాను కుటుంబానికి మీరు దయచేసి వారి పిండి పిచ్చుకతోటియు గంపయు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓ తండ్రి ప్రభా, వారి మీద నీ స్వస్థత ప్రభావము ఆవరించునుగా కానీ పలుకుచున్నాం. పాస్టర్ డానియల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసు నామములో బిడ్డకు స్వస్థ కలుగును గాక. మరలా మాతో కలిసి ఉండడానికి మీరు కృపను చూపించి నడిపించమని వేడుకొంచున్నాం. సాయంకాలం జరగనైనటువంటి క్రిస్మస్ ట్రీ ప్రోగ్రాంలో ఈ యొక్క నెలంతట్లో జరగనైన ప్రతి కార్యక్రమంలో మీరు తోడయండి నాయనా. నీ యొక్క సన్నిధిని మేము అనుభవించగలుగుటకు మీరు సహాయం చేసి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం మీరు ఒక్కరికి ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు, నీ రాజ్యం వచ్చి కాక, ఉచితం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. మరణోత్సవం మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధన తెక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘం అంతటికి ఈ క్రిస్మస్ కాలం అంతటిలో ప్రతి ఒక్కరికి ఆయన ఆరాధించి, ఆయన్ని పూజించి
ఆయన ఎదుట తమ హృదయములను విప్పుకొని ఆయనకు అప్పగించుకునే పరిస్థితిని కలిగినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల మీద వర్షింపజేయు ఈశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవదము. కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షము, కృమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ లార్డ్.